గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విష్ణు సహస్రనామంలో చెప్పబడింది, రామ అన్నటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత స్థితి పెరుగుతుందట. అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత ఫలితం కలుగుతుందట. కాబట్టి రామ అన్నటువంటి ఆ రెండు అక్షరాలని నిరంతరం పలుకుతూ ఉందాం. ఇప్పుడు విశేషం ఏంటంటే శ్రీరామనవమి 17/4/2024 బుధవారం రోజున మనకి అత్యంత అయోధ్యారామ ప్రతిష్టా మహోత్సవం తర్వాత రాబోతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి పండుగ. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యారాముడు బాలరాముడు తన జన్మస్థానం నిలబడడం, ఆ తదుపరి మనకి వస్తున్నటువంటి తొలి పండుగ రామ కళ్యాణం, అంటే తొలి రామ కళ్యాణం. మనము ఈ రామ కళ్యాణము మరి అసలు శ్రీరాముని రోజు కళ్యాణం జరిగిందా అంటే శాస్త్రాలలో ఎక్కడ కూడా రాముల వారి కళ్యాణము ఇక్కడ ఈ రామనవమిలో జరిగినట్టుగా చెప్పబడలేదు. వాల్మీకి రామాయణం లేదు. కేవలం ఆ తల్లి సీతమ్మ వారి యొక్క తన యొక్క అనుగ్రహాన్ని తనకు తానుగా భర్త నుంచి వేరుగా ఉండగలిగేటువంటి తత్వం లేకుండా, ఆ శ్రీరామచంద్రుడు కూడా ఆ తల్లిని వదిలిపెట్టి ఉండలేకుండా, మరి వెంటనే మీరు అంటారు గర్భవతిగా పంపించేశాడు, తర్వాత రావణాసురుని చెరలో ఉంది కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇద్దరి మనసులలో ఒకరి మనసులో ఒకరు నిరంతరం ప్రతి క్షణం వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అలాగే మనకి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీతత్వం. కానీ వాళ్ళు ఈ అమ్మవారు అంటే పార్వతీదేవి దక్షయవాటికలో తనకు తానుగా అగ్నిదహనం అయినప్పుడు ఆవిడ నుంచి పరమేశ్వరుడు దూరం అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నారు. అలాగే అమ్మవారు గిరిజాదేవి కూడా అక్కడ స్వామివారిని తపస్సు చేసుకొని తర్వాత ఆది దంపతులుగా ఇద్దరు ఒకరి శరీరంలో ఒకరు ఉండిపోయినటువంటి తత్వం, అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని పొందుకున్నారు. వారు ఆది దంపతులుగా ఉండిపోయారు. కానీ సీతారాములు చూడడానికి విడిపడిన అంతరంగికమైనటువంటి మానసికంగా ఎప్పుడు కూడా ఇద్దరు కూడా విడిపోలేదు. సదా ఆ రాముణ్ణి సీతాదేవి తను స్మరిస్తూనే ఉంటుంది. అలాగే సదా శ్రీరాముడు సీతాదేవిని అసలు ఎప్పుడు మర్చిపోయాడైనా నిద్రాహారాలు మానేశాడు. దానికి తోడు లక్ష్మణస్వామి ఆ తల్లిదండ్రుల లాంటి అన్నా వదిలిని చూసుకోవడానికి తన నిద్ర మొత్తాన్ని తన భార్య అయినటువంటి ఊర్మిళకి చేసి నిరంతరం అనుక్షణం తల్లిదండ్రుల పాదాలు చూస్తూ జీవించేశాడు 14 సంవత్సరాలు. అది లక్ష్మణుని యొక్క ఒక ఉన్నత స్థాయికి అన్న మీద ఉన్నటువంటి భక్తికి నిదర్శనం. అలాగే కొడుకు మీద వాత్సల్యం. అలాగే ఆ ముగ్గురు తల్లులకు కూడా కైకేయి యొక్క మొండితనం వల్ల తనకున్నటువంటి దుష్టుల యొక్క మాట విని తను ప్రమాదంలో పడింది తప్ప నిజానికి రాముడు అంటే అత్యంత ప్రీతి అనేది కైకేయికే. కాబట్టి ఆ విషయాన్ని మనం రామనామ అంటే మనకు వాల్మీకి రామాయణం తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా శిష్యుడిగా, గురువుగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతని ఇలా ఉండాలి అని ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు తన యొక్క ఉనికిని మనకు తెలియజేయడానికి మానవ లోకంలోకి వచ్చి నడయాడినటువంటి ప్రదేశం. అయోధ్య నుంచి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు తన యొక్క పాదస్పర్శ చేత పునీతమైనటువంటి ఈ యొక్క భారతదేశం. కాబట్టి అటువంటి శ్రీ రామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం కేవలం అమ్మవారిని అయ్యవారిని వేరువేరుగా చూడడానికి ఇష్టం లేనటువంటి తత్వంగా మనం రామ కళ్యాణాన్ని, ఆ తల్లి యొక్క ఆనందాన్ని చూడడానికి శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నాం. 1,81,47,000 సంవత్సరాలకి పూర్వం రామజననం జరిగింది. దాదాపుగా ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వారు సూర్యవంశోద్ధారకుడు. అలాగే అమ్మవారు చంద్రమండల వ్యాప్తి అయినటువంటి అమ్మవారు. అంటే ఇరు వంశాల యొక్క ఉన్నత స్థితి. ఇటువంటి అయోనిజ అయినటువంటి సీతమ్మవారు, అలాగే జన్మతః మానవుడు పుట్టినటువంటి మానవుడికి ధర్మపతి అయినటువంటి సీతమ్మ తల్లి రావణాసురుడి యొక్క సంహారం కోసం తను ఈ యొక్క రూపము దాల్చి మహావిష్ణువునే రాముడిగా మలుచుకొని ఆ లక్ష్మీనారాయణుడు మళ్ళీ భూమిపై పుట్టి
దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు, మన లోక కళ్యాణం కొరకు కలియుగంలో మానవులు ఇలా ఉండాలి అని చెప్పబడినటువంటి తత్వమే రామనామం, రామాయణం. ఇక్కడ మనకి ఒంటిమిట్ట రామాలయంలో ఆంధ్రప్రదేశ్లో, భద్రాద్రి రామాలయం మనకి భద్రాచలంలో విశేషమైనటువంటి కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా విశేషమైంది. భక్త రామదాసు గారి యొక్క అమృత హస్తాలతో ఆ ఉత్సవం ప్రారంభమైనటువంటి ఆ స్థితి ఇప్పటికీ ఆ బంగారు నాణ్యాలు అవన్నీ కూడా ఆ అమ్మవారికి ఉన్నటువంటి పుస్తెలు అంటారు, అంటే తాళిబొట్టు, ఇప్పటికి కూడా అవే ధరింపజేస్తూ ఆ కంచెల్ల గోపైనటువంటి శ్రీరామదాసు ఇప్పటికీ ఆ యొక్క క్రతువుని అలా మనకి ఆ కళ్యాణోత్సవంలో జరుపుతూ ఆనందమైన రామాయణం. మనకి సుగంధి కుంతల అనిగా వారు ఒక ఆవిడ కవయిత్రి గారు చాలా మంచి పాటలు రాశారు రాముడి మీద. దాంట్లో ఒక పాట నాకు కొద్దిగా గుర్తుంది, ఒక చరణం, ఫస్ట్ వాక్యం గుర్తుంది. రామం భజే మనసా సీతారామం భజే మనసా సాకేతవాస సాకేతవాస దేవా నానా నివానర. ఇలా ఆ పాట అద్భుతమైనటువంటి ఆ పాట. ఈ పాట పాడుతున్నప్పుడే అసలు రాముణ్ణి ఎంత మనము భజిస్తే అంత రాముడు మనలో ఉండి తన తత్వాన్ని మనకు బోధిస్తాడనిపిస్తుంది. సాకేతవాసుడు, ఆనందమయ రూపుడు, ఆ శ్రీరాముణ్ణి మనము పూజ చేసుకునేటువంటి ఉత్సవమే ఈ రామజన్మ. అంటే ఈరోజు రామజన్మము అంటే రాముల వారి జన్మమే పునర్వసు నక్షత్రంలో మనకి హేవళంబినామ సంవత్సరంలో ఈ చైత్ర శుద్ధ మనకి నవమి రోజున మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకి పునర్వసు నక్షత్రంలో స్వామివారు ఉదయించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. 1,81,47,000 సంవత్సరాలకి పూర్వం. అది ఇప్పటికీ ఆ రామాయణము ఇన్ని యుగాలు మారినా 24వ మన్వంతరం దాటిపోయినా మనం, అయినా సరే ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఆ రాముడిని మనం గుర్తుపెట్టుకున్నామంటే రామో విగ్రహాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం మన రాముడు. ఆయనని ఈరోజు పూజించడం మన భాగ్యం, మన పూర్వజన్మ సుకృతం. మరి ఏ సమయంలో పూజ చేయాలి? అందరూ కూడా ఈ రామ కళ్యాణాన్ని ముందుగా 10-10:15 గంటలకు సమయం ప్రారంభం చేసి 12 గంటల 2 నిమిషాలకి మాత్రమే తప్పకుండా ఆ స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ తదుపరి కళ్యాణోత్సవం అనుకోండి, హాయిగా 1 గంటకల్ అందరూ కూడా బంతి భోజనాలు తినుకుంటూ ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. మరి ఈ రోజున మనందరం కూడా ప్రాతకాలం లేచి నగర సంకీర్తన చెయ్యాలి. ఈ రామనామం చెప్తుండాలి, ఒక రకంగా శోభయాత్ర చెయ్యాలి. సూర్యోదయానికి పూర్వమే లేచి తెల్ల వస్త్రాలు ధరించి తప్పకుండా మనందరం కూడా రామ 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 అనుకుంటూ మన వీధిలో ఈ యొక్క నగర సంకీర్తన చెయ్యాలి. రామనామాన్ని ఎక్కడైతే రామ అనేటువంటి శబ్దం వినపడుతుందో ఆ ప్రాంతమంతా సుభిక్షితం అవుతుంది. కాబట్టి ఇలా మనము అనేక మందిని కలిసి రామనామాన్ని జపం చేస్తూ ఆ సీతారాముని మండపాలు తీసుకొచ్చేసి ఆ స్వామివారి కొత్త వస్త్రాలు ధరింపజేసి కొత్తమైనటువంటి భాసికాలు కట్టి అలంకరింపజేసి పిండి వంటలు తీసుకొచ్చి తలంబ్రాలు కలిపి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసి ఆ స్వామివారిని పూజించి వివాహవంతులను చేసి మనందరం వారి తలంబ్రాలని కాళ్ళదినటువంటి తలంబ్రాలని శిరస్సులో చల్లుకోవడం అనేది విశేషం. ఆ తలంబ్రాలని ఇంట్లో పెట్టుకోవడం, అక్షతల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం, అల్మారాలో పెట్టుకోవడం వల్ల విశేషమైన ధనయోగం కలుగుతుంది. వివాహం కాని వారు అక్షతలు శిరస్సులో వేసుకుంటే ఖచ్చితంగా తొందరలో వివాహం జరుగుతుంది. వచ్చే శ్రావణ మాసంలో వివాహం జరుగుతుంది. అటువంటి మహత్యోగం. అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఏదైనా ఇతర ఆర్థిక లేదా వ్యాపార ఇబ్బందులు పడుతున్నవారు ఆ శిరస్సులో అక్షలు వేసుకొని ఆ రోజున రామాష్టోత్తరాన్ని చదువుకుంటే విశేషంగా రాముల వారి అనుగ్రహంతో మనం సుసంపన్నమైన ఆనందమయ జీవనాన్ని పొందుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఆ సాకేతవాసైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఒకే బాణం ఒకే పత్ని అనేటువంటి ఒకే మాట ఆ రామచంద్రుల వారి మాటను మనము కూడా అనుసరిస్తూ ఆయన బాటలో మనం ప్రయాణం చేస్తూ ధర్మ కార్యాచరణలో మనం ముందడుగు ఉండి మన దేశాన్ని సుభిక్షితమైనటువంటి దేశంగా పరిడవిల్లజేసేటువంటి బాధ్యతని మీ యువతి యువకులు తీసుకోవాలని, మనందరం కూడా ఆ రామనామ పారాయణంలో మునిగి తేలాలని, ఆ సీతారాముల కళ్యాణాన్ని కడులారా తిలకించి ఆ యొక్క సిగ్గులొలికేటువంటి అమ్మవారి చిరుమందహాసని మనం చూడాలని, మనందరం అటువంటి మన పిల్లలకి అటువంటి కళ్యాణం
కళ్యాణ వైభోగాన్ని మనం తరించాలని, సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని మనం కోరుకుంటూ, తప్పకుండా మీరందరూ కూడా ప్రాతకాలంలోనే స్వామివారికి నిద్రలేచి ఆ స్వామివారిని ఆరాధన చేస్తూ చాలా మంచి భక్తి ప్రవృత్తులతో, మంగళ వాయిద్యాలతో, మంగళహారతులతో స్వామివార్లకి ఊరేగింపులు చేస్తూ సాయంకాలం మళ్ళీ పల్లకి సేవ చేయొచ్చు. స్వామివారిని విగ్రహాలు రెండింటిని కూడా పెట్టుకొని మళ్ళీ మన యొక్క గ్రామం మొత్తం కానీ, మన ఊరు మొత్తం కానీ, ఎక్కడైనా సరే మనము ఆ సీతారాముల విగ్రహాన్ని లక్ష్మణ సహిత, హనుమత్ సమేత సీతారాముల వారిని మనం ఊరేగింపుగా తీసుకొచ్చి మళ్ళీ మన ఇంట్లో లోపల భద్రంగా దాచిపెట్టే ప్రక్రియని చేసుకునేటువంటి అవకాశం ఉంటే, ఆ సాయంకాల సమయం కూడా పల్లకి సేవ చేయడం వల్ల కూడా శుభప్రదము, మంగళప్రదంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అందరూ తప్పక రామ కళ్యాణోత్సవంలో పాలు పంచుకోండి. శ్రీరామునికి తప్పకుండా జన్మదిన ఉత్సవం జరపండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇటువంటి మంచి విషయాలు మీరు చెప్పినందుకు మీరు నాకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటువంటి అవకాశాన్ని కలిగిస్తారని, ఇంకా మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. రామం భజే మనసా.